హలో ఎవ్రీవన్, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ కోసం అయితే నేను పూజ సామాన్లన్నీ ఇలాగ నీట్గా క్లీన్ చేసి ప్రిపేర్ చేసి ఒక దగ్గర రెడీగా పెట్టుకున్నానండి. ముందు రోజు నైటే ఇదిగోండి రూపేరి సిల్వర్ క్లీనర్ ఉంది కదా, దీంతో క్లీన్ చేశాను. వెండి సామాన్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. లాస్ట్ ఇయర్ అయితే తోమానండి అన్ని. ఇయర్ మా ఫ్రెండ్ చెప్పింది దీంతో చేయమని చెప్పి, అందుకే దీంతో క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయ్యాయండి. అసలు బ్లాక్నెస్సే లేకుండా చాలా నీట్గా క్లీన్ అయ్యాయి. మీరు కూడా యూజ్ చేయండి కావాలంటే. ఇంకా నేనైతే పరవన్నం ప్రసాదం కింద చేశానండి అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు చేశానో చూపిస్తా చూడండి. పరవన్నం చేశాను, పులిహోర చేశాను, ఇంకా దాంతోపాటు కుడుములు కూడా చేశానండి, హారతి కూడా చేశాను. మేము వినాయక చవితికి చేసే ప్రసాదాలే మేము వరలక్ష్మి వ్రతం కూడా చేస్తాము. మా అత్తయ్య గారు ఫస్ట్ నుంచి అలానే చేసేవారు. ఇంకా మా అత్తయ్య గారి తర్వాత కూడా నేను అలాగే మా అత్తయ్య గారు చేసినట్టుగానే చేస్తున్నానండి. ఇప్పుడు వడపప్పు కూడా నానబెట్టుకుంటాను, దాంతోపాటు సలిమిడి, ఎందుకంటే సలిమిడి వడపప్పు కంపల్సరీ పెడతాము. ఇంకా దాంతోపాటు పానకం కూడా చేస్తానండి. పరవన్నం, పులిహార, కుడుములు, చలిమిడి, వడపప్పు, పానకము ఇవన్నీ ఎప్పుడు పెడతామండి. ఇంకా తాంబూలానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి శనగలు ఇస్తాం కదా కంపల్సరీ తాంబూలంలో, అందుకు శనగలు. ఇదిగో నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఎప్పుడు హడావిడిగా చేసుకునేదాన్ని కొంచెం, ఈసారి అలా కాకుండా ముందే ప్రిపేర్ అయ్యి అన్నీ నీట్గా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకున్నానండి. ఇదిగోండి మా ఇంటి లక్ష్మీదేవి. మేము కలసం పెట్టమండి, ఎందుకంటే అలవాట్లేదు మా అత్తగారు అప్పటి నుంచి. సో మేము చిన్న విగ్రహం ఉంటుంది మా ఇంట్లో సిల్వర్దే, దాంతోనే పూజ చేస్తామన్నమాట. ఇదిగోండి నేను చేసిన ప్రసాదాలన్నీ మా దగ్గర ఉన్న వెండి గిన్నెల్లో ఇలా సర్దేసి దేవుడి దగ్గర పెట్టామన్నమాట. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు, సో మేము అలాగే చేస్తున్నాం. ఇంకా నేను మా అత్తగారు కొనుక్కున్న చీరలు కూడా ఇక్కడ పెట్టేసామన్నమాట. అమ్మవారి దగ్గర ఇలా చీరలు పెట్టి జాకెట్ ముక్క, గాజులు అవన్నీ పెడతాము. పక్క నుంచి మా లోకేష్ అమ్మ ఇది కూడా చూపించు అని చెప్పి ఇస్తున్నాడండి పసుపు కుంకుమది. ఇదిగోండి మా అత్తయ్య గారు నేను పూజ చేస్తున్నాము. మా హస్బెండ్ కూడా వచ్చి అక్కడ నుంచున్నారనమాట. పూజ అంతా చాలా బాగా జరిగిందండి. హారతి ఇచ్చేసాను అమ్మవారికి. మేము పూజ చేస్తుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి.